చూసి వెళ్ళిపోతే మన మానవ జీవితానికి అర్థం ఉండదు. అలా అనేసి ఆ ఒక్క ఆలోచన మమ్మల్ని మార్చింది. ఆ ఆలోచనే మాకు ప్రతిరోజు ఈరోజు ఎక్కడ ఫుడ్ వేస్ట్ అయినా కూడా కళ్యాణ మండపం కావచ్చు, ఇంట్లో ఫుడ్ కావచ్చు, ఏదైనా కూడా తీసుకెళ్లి తిరుపతిలో ఒక స్లమ్ ఏరియా కావచ్చు, ఎవరికి అవసరం ఉన్నా రోడ్డు మీద కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి వెతికి మరీ మేము అన్నదానం చేస్తూ ఉంటాం. అలాగే రక్తదానం అనేది కూడా చాలా 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 విలువైంది జీవితంలో. ప్రతి ఒక్కరు రక్తదానం అనేది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి ఒక్కరు మనకి 18 వయసు కావచ్చు, 20 వయసు కావచ్చు పూర్తి చేసుకున్నాక ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారైనా రక్తదానం ఇవ్వాలి. ఆ ఒక్క రక్తదానం వల్ల ఒక జీవితాన్ని మనం కాపాడవచ్చు. అది ఎందువల్ల చెప్తున్నానంటే, ఒక స్త్రీ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండొచ్చు, ఎమర్జెన్సీలో ఇప్పుడు మన ఊరు నుంచి మనం తిరుపతికి వస్తాం, మాకు రక్తం కావాలి అని చెప్పి ఎవరిని అడిగినా ఇక్కడి నుంచి ఎవరు రాలేరు, అక్కడ ఎవరు మనకి తెలియదు. అలాంటి టైంలోనే ఒక స్వచ్ఛంద సంస్థ అనేది ఏర్పాటు చేసుకుంటే మన ఏరియాలో కాకుండా మన మనుషులు మన బంధువులు కాకుండా ఎవరు తెలియకుండా కూడా మానవత్వంతో అరే ఒకరు వీళ్ళ ఫోన్ చేశారు, మనం ఎంత పనిలో ఉన్నా కూడా 10 నిమిషాలు కేటాయించి మనం వెళ్లి ఒక్క రక్తదానం ఇస్తే ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఒక బిడ్డ, ఒక అమ్మ ఇద్దరిని కాపాడడం అవుతాం. అట్లా రక్తదానం ప్రతి ఒక్కరు, మీరు పెద్ద అయినాక ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలా? చేస్తారా?